ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. మనం వినాయకుడిని ప్రార్థిస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 17 నుంచి ఆగస్టు 23 వరకు గ్రహాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, వాటి యొక్క రిజల్ట్ ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందర మిథున రాశిలో గురుడు, మరి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి రవి సింహరాశిలో ప్రవేశించేస్తాడు. కన్యారాశిలో కుజుడు, మరి సింహరాశిలో కేతువు. అదేవిధంగా మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, మరి చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ధనుర్రాశి. ఈ ధనురాశి వారికి వారం చంద్రుడు షష్ఠ సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం. ఈ ధనుర్రాశి వారికి జూపిటర్ గురుడు సప్తమ స్థాన సంచారం. పబ్లిక్ రిలేషన్స్ అత్యద్భుతంగా ఉంటాయి. చంద్రుడి యొక్క బలం ఉండడం చేత మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. మరి రవి భగవానుడు కూడా అష్టమ స్థానం నుండి నవమ స్థాన సంచారంలో పెడుతున్నాడు. అంచేత శుక్రుడు అష్టమంలోకి వచ్చినా కూడా పెద్దగా ఇబ్బంది లేదు. గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కొన్ని కనపడినప్పటికీ గురుడి యొక్క బలం చేత ప్రతి పనిని కూడా తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభము. వారం మధ్యలో స్వరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతం ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. గత 4 వారాల కంటే ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ప్రతి పని కూడా ఉత్సాహంగా చేయండి, ధైర్యంగా చేయండి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన డెవలప్మెంట్స్, వృత్తులపరమైన ఆర్థిక ప్రోత్సాహం కనబడుతోంది. విద్యార్థులకు కూడా చాలా చక్కగా ఉన్నది. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వార ప్రారంభం, వారం మధ్యలో చాలా అనుకున్న దానికంటే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. వారాంతంలో శాట్రన్ శని ప్రభావం మీకు ఎక్కువగా ఉన్నది. అంచేత శనివార నియమాలు పాటించాలి. ప్రతిరోజు కాకి ఆహారం పెట్టండి. ప్రతిరోజు వీలైతే నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శని భగవానుడికి దండం పెట్టుకోండి. ఆయన స్నేహితుడైన ఆంజనేయ స్వామిని ఆరాధించండి. మంగళవారం శుభ్రంగా చక్కగా తౌలుపాకులు తీసుకుని, సింధూరం తీసుకుని ఆంజనేయ స్వామికి పూజ చేయించండి. విజయం మీ సొంతం అవుతుంది. మంచి ఆలోచనలు కలిసి వస్తాయి. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా చాలా మంచి మంచి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. శని ప్రభావం కూడా చాలా తగ్గి అన్నింటా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆంజనేయ స్వామి ప్రభావం వల్ల తప్పనిసరిగా విజయం మీ ముందర ఉంటుంది.